గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్ 56వ మీటింగ్లో జిఎస్టీ స్లాబ్ సంఖ్యను 4 నుంచి 2కి తగ్గించడం జరిగింది. ఇది 2025 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా అసలు జిఎస్టీ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో రకాలేంటి, జిఎస్టీలో ప్రయోజనాలు ఏంటి, జిఎస్టీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనే అంశాన్ని పరిశీలిద్దాం. అసలు జిఎస్టీని తీసుకురావడానికి గల కారణాలు, పాత పన్నుల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తగ్గించడానికి. అంటే జిఎస్టీ రాకముందు దేశంలో వివిధ రకాలైనటువంటి పన్నుల అమల్లో ఉండేవి. ఉదాహరణకు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ డ్యూటీ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని మొదలగునేటువంటి పన్నులు ఉండేవి. దీనివల్ల వినియోగదారులు మరియు వ్యాపారస్తులు కూడా గందరగోళానికి గురయ్యేవారు. ఇక డబుల్ ట్యాక్స్ సమస్య, అంటే ఒకే వస్తువుపై 2-3 సార్లు పన్ను విధించడాన్ని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి అది వినియోగదారుడికి చేరుకునేంత వరకు ఒకే వస్తువుపై మరలా పన్ను విధించడాన్ని కాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ అంటారు. అంటే ఉదాహరణకు ఉత్పత్తిదారుడు ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాని యొక్క ధర 100 రూపాయలు అనుకుందాం. దానిపైన ఎక్సైజ్ డ్యూటీ ఒక 10% అనుకుంటే ఆ వస్తువు ధర 110 అవుతుంది. అక్కడి నుంచి దాన్ని హోల్సేల్ ఎవరైతే అమ్ముతారో ఆ హోల్సేల్ దారుడు రిటైల్ దారుడికి అమ్మేటప్పుడు వ్యాట్ అనే ట్యాక్స్ వేస్తాడు. అది ఒక 10% అనుకుందాం. ఇది 110లో 10% అంటే 11 రూపాయలు. ఇప్పుడు వస్తువు యొక్క మొత్తం ధర అనేది 121 అయింది. వినియోగదారుడికి వచ్చేసరికి 121 రూపాయలు ఆ వస్తువు యొక్క ధర అయింది. ఉత్పత్తి చేసేటప్పుడు 100 రూపాయలుగా ఉన్నటువంటి వస్తువు ధర వినియోగదారుడికి వచ్చేటప్పటికి 121 రూపాయలు అయింది. ఇది ఒక సమస్య. దీంతో పాటుగా ఒక దేశంలో వేరు పన్ను రేట్లు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక విధమైనటువంటి పన్ను రేట్లు, మరో రాష్ట్రంలో మరో రకమైనటువంటి పన్ను రేట్లు ఉన్నాయి. దీనివలన ఒకే దేశంలో వివిధ రకాలైనటువంటి పన్ను మార్కెట్ల పరిస్థితి అనేది ఏర్పడింది. ఇక పారదర్శకతను పెంచడానికి జిఎస్టీ అనేది పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అవినీతి అనేది తగ్గుతుంది. అంతేకాకుండా పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే పన్ను ఎగ్గొట్టే వారి సంఖ్య అనేది తగ్గుతుందని చెప్పుకోవాలి. ఇది జిఎస్టీ తీసుకురావడానికి గల కారణాలు. ఏమేమి చెప్పుకున్నాం? గతంలో ఉన్నటువంటి పన్నుల గందరగోళాన్ని తగ్గించడానికి, డబుల్ ట్యాక్స్ సమస్యను తగ్గించడానికి, ఒకే దేశంలో ఒకే రకమైన పన్ను వ్యవస్థను తీసుకురావడానికి, ఇంకా పారదర్శకతను పెంచడానికి ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. ఇక జిఎస్టీ అంటే ఏంటో చూద్దాం. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్ని భారతదేశంలో 2017 జూలై 1 నుండి అమలు చేయడం జరిగింది. ఇది ఒక పరోక్ష పన్ను, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. సాధారణంగా పన్నులు అనేవి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏంటవి? డైరెక్ట్ ట్యాక్స్, 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లించడాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయ్ తనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత ఆదాయాన్ని పన్ను రూపంలో నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఇక ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఒక వ్యక్తి ప్రభుత్వానికి పన్నును నేరుగా చెల్లించకుండా మధ్యవర్తి ద్వారా పన్ను చెల్లించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక వ్యక్తి ఒక కారును కొన్నట్లయితే ఆ కారుపై కొంత ట్యాక్స్ అనేది విధిస్తారు. ఈ ట్యాక్స్ను ఆ వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి చెల్లించకుండా అక్కడ ఉన్నటువంటి డీలర్కి చెల్లిస్తారు. ఆ డీలరే ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే జిఎస్టీ యొక్క నినాదం ఏంటి అంటే వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ అనేది జిఎస్టీ యొక్క నినాదం. ఇక జిఎస్టీలో ఉన్నటువంటి రకాలు ఏంటో చూద్దాం. సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఐజిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. దీన్ని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. కేంద్ర రాష్ట్రాలు దీన్ని సరి చేసుకోవడం, అంటే షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక జిఎస్టీలో ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా పన్నుల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని తగ్గించడానికి, ఇంకా పారదర్శకతను పెంచడానికి, వ్యాపారం సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఈ పన్ను చెల్లించే వారి సంఖ్య అనేది పెరుగుతుంది. వినియోగదారుడికి తక్కువ ధరకే వస్తువులు అనేవి లభించడం జరుగుతుంది. జిఎస్టీలో ఉన్నటువంటి లోపాలు ఏంటో చూద్దాం. టెక్నికల్ సమస్య. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా జిఎస్టీ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారా నడిచే ఒక వ్యవస్థ. దీనివల్ల ఏంటంటే చిన్న వ్యాపారస్తులకు ఈ కంప్యూటర్ పైన
మరియు ఈ నెట్వర్క్ పైన అంతగా అవగాహన అనేది ఉండదు. దీనికి తోడుగా దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ అనేది ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఒక సమస్య. చిన్న వ్యాపారులపై భారం పడుతుంది. ఏ విధంగా అంటే ఈ చిన్న చిన్న కిరాణా షాపులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, వీరు తమకు వద్దకు వచ్చేటువంటి కస్టమర్లకు ఎటువంటి బిల్లును ఎవరు అంతగా చాలా అరుదుగా ఇది కనిపిస్తుంది. దీనికి తోడుగా వీరు ఈ జిఎస్టీలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే అకౌంట్ని నియమించుకోవాలి. ఇది వారికి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా కొన్ని వస్తువులు జిఎస్టీ పరిధిలోకి రాలేదు. ఎగ్జాంపుల్గా మద్యము, పెట్రోలు, డీజిల్ను మనం చెప్పుకోవచ్చు. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్లాబ్స్ వల్ల అంటే 5%, ఈ 12%, 18%, 28% ఉన్నటువంటి స్లాబ్ల వల్ల ఏ వస్తువు ఏ పన్నులోకి వస్తుందో అనేది చాలా మందికి గందరగోళం ఉంది. ఇది జిఎస్టీ తీసుకురావడం గల కారణాలు, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీలో ఉన్నటువంటి రకాలేంటి, జిఎస్టీ వల్ల ఉన్న ప్రయోజనాలు మరియు జిఎస్టీలో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి సమాచారం. ఫైనల్గా ఇంకొకసారి జిఎస్టీని తీసుకురావడం గల కారణాలు ఏంటి చెప్పుకున్నామంటే, గతంలో ఉన్నటువంటి పన్నుల గందరగోళాన్ని తగ్గించడానికి, డబుల్ ట్యాక్స్ సమస్యను తొలగించడానికి, దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి పన్నులను తీసుకురావడానికి మరియు పారదర్శకతను పెంచడానికి. జిఎస్టీని 2017 జూలై 1వ తేదీన భారతదేశంలో అమలు చేయడం జరుగుతుంది. ఇది ఒక పరోక్ష పన్ను. దీని యొక్క నినాదం వన్ నేషన్, వన్ ట్యాక్స్, వన్ మార్కెట్. ఇక జిఎస్టీలో ఉన్నటువంటి రకాలు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. జిఎస్టీ వల్ల ప్రయోజనాలు ఏంటి? గతంలో ఉన్న పన్నుల గందరగోళాన్ని తగ్గించవచ్చు, వ్యాపారం సులభతరం అవుతుంది, పన్నులు ఎగ్గొట్టే వారి సంఖ్య తగ్గుతుంది, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అనేవి లభిస్తాయి. ఇక జిఎస్టీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి? టెక్నికల్ సమస్య. ఇప్పటి వరకు కూడా కొన్ని వస్తువులు జిఎస్టీ పరిధిలోకి రాలేదు, మరియు ప్రస్తుతం ఉన్నటువంటి స్లాబ్ల వల్ల కన్ఫ్యూజన్, ఇంకా చిన్న వ్యాపారులకు భారం అవుతుంది. ఇది జిఎస్టీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇక నెక్స్ట్ క్లాస్లో ఈ జిఎస్టీ కౌన్సిల్ కోసం తెలుసుకుందాం.